చాలా మంచి సందేశం ఉన్నటువంటి వీడియో విశ్వా గారు అందించారు. దయచేసి చివరి వరకు చూడండి. అసలు మనం అలా ఎందుకు పిలవాలి? ఎన్నోసార్లు మనం వినే ఉంటాం. కాళిదాసు భారతదేశ షేక్స్పియర్, సముద్రగుప్తుడు భారతదేశ నెపోలియన్, మహర్షి వేదవ్యాసుడు భారతదేశ హోమర్ అని. కాశ్మీర్ భారతదేశ స్విట్జర్లాండ్, ముంబై భారతదేశ మాంచెస్టర్, గోవా భారతదేశ రోమ్ అని కూడా మనం వినుంటాం. ఇది వినడానికి కొంచెం విడ్డూరంగా అనిపించట్లేదా? అసలు దీని అర్థం ఏమిటి? ఒక్కసారిగా ఆలోచిద్దాం. కాళిదాసు షేక్స్పియర్కు దాదాపు 1000 సంవత్సరాల ముందే జీవించిన మహానుభావుడు. సాహిత్యం గురించిన కనీస అవగాహన ఉన్న ఏ విద్యార్థికైనా కాళిదాసు షేక్స్పియర్ కంటే ఎంతో గొప్పవాడు అని తెలుసు. భాషా నైపుణ్యంలో గాని, భావ వ్యక్తీకరణలో గాని, కథా కల్పనలో గాని షేక్స్పియర్ కాళిదాసు దరిదాపుల్లో కూడా లేడు, రాడు. నెపోలియన్ విషయంలో కూడా ఇదే పరిస్థితి. నెపోలియన్ కేవలం 5 లక్షల చదరపు మైళ్ళ ప్రాంతాన్ని మాత్రమే తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. కానీ సముద్రగుప్తుడు కనీసం దానికంటే రెండింతల విస్తీర్ణాన్ని జయించాడు. అంతేకాదు, నెపోలియన్ కళ్ల ముందే అతని సామ్రాజ్యం మొత్తం చేజారిపోయి చివరకు ఖైదులో మరణించాడు. కానీ సముద్రగుప్తుడు మాత్రం జీవితాంతం విజేతగానే కొనసాగాడు. అలాంటప్పుడు సముద్రగుప్తుడిని భారతదేశ నెపోలియన్ అనడంలో అర్థముందా? లేదు కదా. యూరోపియన్ ఆధిపత్యం వలన ఇవన్నీ కూడా మనకి చూపించబడ్డాయి. మన ఆలోచనల్లోకి ఎలా చొచ్చుకుపోయిందో ఒక్కసారి గమనించండి. నిజానికి యూరోపియన్లు ప్రపంచంపైకి దండయాత్రకు బయలుదేరినప్పుడు వారి లక్ష్యం సామ్రాజ్యాలను విస్తరించడం మాత్రమే కాదు, ప్రపంచంలో యూరోపియన్ శ్రేష్ఠత్వాన్ని స్థాపించడమే వారి ప్రధాన ఉద్దేశ్యం. దీనికోసం వారు చాలా కాలం పాటు ప్రణాళికాబద్ధంగా పనిచేశారు. ప్రపంచంలోని తార్కిక సంప్రదాయాలను కూడా మూఢనమ్మకాలుగా చిత్రీకరించి తమ అసభ్యకరమైనటువంటి అలవాట్లను శాస్త్రీయంగా రుజువు చేసుకుంటూ వచ్చారు. ఈ విధంగా వారు తమ వలస దేశాల ప్రజల మనస్సుల్లో ఈ యూరోపియన్ శ్రేష్ఠత్వాన్ని ఒక స్థాయి వరకు స్థాపించడంలో విజయం సాధించారు. ఈ విషయం కేవలం యూరోపియన్ పండితులకే పరిమితం కాదు. అరేబియా దేశాల యోధులు కూడా ఆ ఎడారి నుండి బయలుదేరినప్పుడు కత్తితో పాటుగా శ్రేష్ఠత్వ భావనను మోసుకొచ్చారు. మొత్తం ప్రపంచంపై తమ సంస్కృతిని రుద్దడమే వారి ముఖ్య లక్ష్యంగా చేసుకున్నారు. ఒక ఆక్రమణదారుడు తన వ్యక్తిగత ఎదుగుదల కోసం యుద్ధం చేసి నిరంతరం విజయం సాధించినప్పటికీ అతని అధికారం అతని జీవితకాలంతో పాటు ముగిసిపోతుంది. కానీ అతను తన సంస్కృతి జెండాను పట్టుకొని ముందుకు సాగితే అతను అలసిపోయినా ఇంకొక బలమైన చెయ్యి ఆ జెండాను పట్టుకుంటుంది. ఈ విధముగా విజయ ప్రయాణం శతాబ్దాల పాటు, వేల సంవత్సరాల పాటు కొనసాగుతోంది. అరబ్బులు ఇదే చేశారు, యూరోపియన్లు కూడా ఇదే చేశారు. ఇప్పుడు ఇదే త్రాసులో భారతీయ మేధస్సును కూడా చూడండి. ఇక్కడ మేధావి అనే ముద్ర పడంగానే వ్యక్తి తన నాగరికతను, తన సంప్రదాయాలను, తన పూర్వీకులను నిందించడం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ అన్ని లోపాలు తన దేశంలోనే కనిపిస్తాయి. ఈ న్యూనతాభావం ఎంత ప్రబలంగా ఉంది అంటే, ఈ దేశంలో మేధావి అనిపించుకోవాలి అంటే ముఖ్యంగా తన సొంత విషయాలనే తక్కువగా చూడటం మొదలుపెట్టాలి. అదే మొదటి షరతు కూడా. ఆంగ్లంలో యూరోసెంట్రిజం అనే పదం ఉంది. యూరోప్ను శ్రేష్టమైనదిగా భావిస్తూ ప్రతి వ్యక్తిని, వస్తువును లేదా ఆలోచనను యూరోపియన్ దృష్టితోనే చూడటం, యూరోపియన్ విలువలను మాత్రమే ప్రపంచానికి సరైనవిగా భావించటం, మిగిలిన ప్రపంచాన్ని తక్కువగా చూడటం. ఈ పదం ఒక వామపక్ష భావకుడు చెప్పినప్పటికీ భారతీయ మేధావులకు ఇది సరిగ్గా సరిపోతుంది. భారతదేశం ఈ న్యూనతాభావం నుండి బయటపడాలి. నిజం చెప్పాలంటే షేక్స్పియర్ను యూరోప్ కాళిదాసు అని పిలిస్తే షేక్స్పియర్ గౌరవం పెరుగుతుంది. ఇలా మన నుంచి అన్నీ నేర్చుకున్నటువంటి ఆ మూర్ఖులు గొప్పవారందామా? మనల్ని మనమే అగ్రస్థానంలో నిలుపుకుంటూ మన శ్రేష్ఠత్వాన్ని కాపాడుకుందామా?